హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తక్షణ ప్రాపర్టీస్. నా పేరు దివ్య. ఇవాళ నేను మీ కొరకు ఓ మంచి 1756 ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్ట్ చేసిన 3 BHK ఫ్లాట్ అయితే తీసుకొచ్చానండి. చూడండి, ఇది వచ్చేసి కారిడార్ అనమాట. ఈ అపార్ట్మెంట్లో మీకు ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉంటాయి అండ్ మీకు ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ కారిడార్ కూడా మంచి స్పేషియస్గా అండ్ వైడ్గా వచ్చింది. ఇది వచ్చేసి మీకు ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ డోర్ కూడా మంచి వైడ్గా తీసుకున్నారు అండ్ కంప్లీట్గా టేక్ తోటి డిజైన్ చేశారు. రెండు ఫ్లాట్ చూద్దాము. చూడండి, ఇది వచ్చేసి అయితే హాల్. చూస్తున్నారా ఎంత వెంటిలేటెడ్గా ఉందో. హాల్ అయితే చాలా స్పేషియస్గా అండ్ ఫుల్లీ వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఈ స్పేస్లో వచ్చేసి మీకు మంచిగా ఎల్ షేప్ సోఫా వచ్చినా కానీ మీకు హాల్ అయితే చాలా స్పేషియస్గా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మీకు టీవీ యూనిట్ అండి. అండ్ ఒకసారి మీరు చూస్తుంటే ఇక్కడ మీకు ఫాల్ సీలింగ్ కూడా ఉంది, ఎల్ఈడి లైట్స్ కూడా ఇచ్చారు. అండ్ ఈ స్పేస్ వచ్చేసి మీకు డైనింగ్ స్పేస్ లాగా కూడా, ఈ డైనింగ్ స్పేస్లో మీకు ఇక్కడ బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారండి. చూడండి, ఈ బాల్కనీ కూడా మంచి వెంటిలేటెడ్గా ఉంది అండ్ మంచి స్పేషియస్గా ఉంది. చాలా అంటే చాలా వైడ్ ఉందండి. వచ్చేసి మీకు 60 feet ఆఫ్ వైడ్ ఉంటుంది. అండ్ చుట్టూ కూడా మీకు మంచిగా ప్లీజెంట్ అట్మాస్ఫియర్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి మీకు ఓపెన్ కిచెన్ అండి. చూడండి, కిచెన్ కూడా మంచి స్పేషియస్గా అండ్ వైడ్గా ఉంది. అండ్ ఇక్కడ మీకు ప్లాట్ఫామ్ పరంగా యూజ్ చేసింది కూడా కంప్లీట్గా బ్లాక్ మార్బులే. అండ్ ఇక్కడ స్లైడింగ్ విండో కూడా ఇచ్చారు. అండ్ మీకు ప్లాట్ఫామ్ కింద కూడా మంచి స్పేస్, ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. ఎల్ఈడి లైట్స్ ఇచ్చారండి ఫాల్ సీలింగ్కి. అండ్ ఇది వచ్చేసి యూటిలిటీ స్పేస్. చూడండి, ఈ యూటిలిటీ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా వైడ్గా ఉంది అండ్ ఫుల్లీ వెంటిలేటెడ్గా ఉందండి. ఇక్కడ మీ పవర్ సాకెట్స్ ఇంకా ట్యాప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఒక నిమిషం. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీకు ఇక్కడ టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ కొరకు మీకు 1 యూపీవీసీ వైట్ విండోని అయితే ఇచ్చారండి. అండ్ ఇక్కడ కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఫాల్ సీలింగ్కి మీకు ఎల్ఈడి లైట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మీకు అటాచ్డ్ వాష్రూమ్. చూడండి, ఈ వాష్రూమ్ కూడా మంచి వెంటిలేటెడ్గా స్పేషియస్గా చాలా బాగుంది. అండ్ చుట్టూ టైల్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు సెకండ్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ మీకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్ అయితే ఇచ్చారండి. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా మీకు వెంటిలేషన్ కొరకు వైడ్ విండోని అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు చూసుకుంటే ఈ బెడ్రూమ్కి కూడా ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఈ సెకండ్ బెడ్రూమ్కి కూడా మీకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, ఈ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మీకు థర్డ్ బెడ్రూమ్ అండి. చూడండి, ఈ థర్డ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా అండ్ ఫుల్లీ వెంటిలేటెడ్గా ఉంది. ఇక్కడ కూడా మీకు 2 యూపీవీసీ స్లైడింగ్ విండోస్ అయితే ఇచ్చారు 2 సైడ్స్ కూడా. అండ్ ఈ రూమ్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ థర్డ్ బెడ్రూమ్కి కూడా మీకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా అండ్ వైడ్గా వెంటిలేటెడ్గా ఉంది. సో చూసారు కదండి, ఈ స్పేషియస్గా ఉన్న 3 BHK చాలా వెంటిలేటెడ్గా ఉందండి ఈ ఫ్లాట్. ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు 1756 ఎస్ఎఫ్టీలోనైతే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ ఫ్లాట్లో మీకు ఇక్కడ 2 sides రోడ్ ఉంటుందండి. దానివల్ల అయితే చాలా వెంటిలేటెడ్గా ఉంది ఫ్లాట్. అండ్ చాలా వైడ్ అండ్ స్పేషియస్గా కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి మీకు ఉప్పల్ బగాయత్లోనైతే ఈ ఫ్లాట్ అయితే మీకు సేల్కి అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసి 5 floors అపార్ట్మెంట్ అండి. అండ్ ఈ 5 floors కూడా పర్ ఫ్లోర్కి మీకు 2 flats అయితే ఉంటాయి. అన్ని ఫ్లాట్స్ అయితే సేల్ అయిపోయాయి అండ్ ఇంకా 2 flats మాత్రమే ఉన్నాయి. అండ్ ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు 1756 ఎస్ఎఫ్టీలో ఫస్ట్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. అండ్ మీకు 5th floorలో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ విత్ సేమ్ ఎస్ఎఫ్టీ అయితే సేల్కి 2 flats అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ ఫ్లాట్కి ఫ్రంట్ రోడ్ అండ్ సైడ్ రోడ్ వచ్చేసి మీకు 60 feet ఆఫ్ వైడ్ రోడ్ అయితే ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మీకు సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉంటుందండి. అండ్ ఇటు నుండి మీకు మెయిన్ రోడ్ చూసుకుంటే కనుక మీకు వాకబుల్ డిస్టెన్స్లోనైతే ఉప్పల్ మెయిన్ రోడ్ అయితే ఉంటుంది. అండ్ మీకు నాగోల్
1 కిలోమీటర్ డిస్టెన్స్లోనైతే ఉంటుంది. అండ్ ఈ ఫ్లాట్కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 6,000 పర్ SFT అండి. అండ్ ఈ ప్రైస్ కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, నెగోషియబుల్ ప్రైజే. అండ్ ఈ ఫ్లాట్కి మీకు ఎమ్యూనిటీస్కి కనుక కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 5 lakhs అండి.